Hello everyone, welcome back to our channel Cinematic World and this is Shiva. మిస్టర్ బచ్చన్ అండ్ డబుల్ స్మార్ట్ రెండిటికి నెగిటివ్ టాకే వచ్చింది, నాట్ ఈవెన్ మిక్స్డ్ టాక్. మరి రెండిట్లో ఏది ముందుంది? హిట్ అవుద్దా ఈ హాలిడేస్ వల్ల? అసలు పరిస్థితి ఏంటి? కలెక్షన్స్ ఎలా వస్తున్నాయి అనేది మాట్లాడుకుందాం. మరి వెళ్ళే ముందు మాత్రం వీడియోకి ఒక లైక్ వేసుకొని, ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వస్తే మన కాంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. అండ్ నౌ లెట్స్ బిగిన్ అవర్ వీడియో. ఫస్ట్లీ మిస్టర్ బచ్చన్ చూస్తే అసలు ప్రీమియర్ చేద్దామనే ప్లాన్ ఎవడిచ్చాడో కానీ పెద్ద బిస్కెట్ అక్కడే అయింది. బికాస్ ప్రీమియర్స్ వల్ల ముందే టాక్ బయటికి రావడం వల్ల ఇంకా నెగిటివిటీ అయి ఓపెనింగ్స్ పైన ఎఫెక్ట్ చూపించింది. రవితేజ హరిశంకర్ కాంబో కాబట్టి డబుల్ డిజిట్ ఓపెనింగ్స్ ఎక్స్పెక్ట్ చేసాం, బట్ 5 crore దగ్గర ఆగిపోయింది ఆ టాక్ వల్ల. సో డైరెక్ట్ 15th రిలీజ్ చేస్తుంటే బయటికి టాక్ వచ్చే వరకు మినిమం కలెక్షన్స్ వచ్చేవి, బట్ బ్యాడ్ లక్. సినిమాకి అటు ఫ్యాన్స్ నుండి నార్మల్ ఆడియన్స్ నుండి నెగిటివ్ టాక్ వచ్చింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ చాలా పెద్ద దెబ్బేసేయడం, మినిమం ఇంట్రెస్ట్ అండ్ ఎంగేజింగ్గా తీయకపోవడంతో నీరసంతో బయటకు వచ్చారు జనాలు. దాంతో డే 2 మరీ ఘోరంగా తెలుగు స్టేట్స్లో 80 లక్షల షేరే కలెక్ట్ చేసి డిజాస్టర్గా హోల్డ్ చేసింది. మరీ టూ మచ్ ఇది. నేను 2 crore వరకైనా ఎక్స్పెక్ట్ చేసా, ఇంత తక్కువ అనుకోలే. మేబీ ఇవాల్టి నుండి 3 days హాలిడేస్ కదా, ఏమైనా కొడుతుందో చూడాలి. సో 2 daysలో మిస్టర్ బచ్చన్ తెలుగు స్టేట్స్లో 5.37 కోట్ల షేర్ అండ్ 7.9 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. నైజాంలో 2.5 కోట్ల షేర్, ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 12 కోట్లు అండ్ టోటల్ ఆంధ్రాలో 2.85 కోట్ల షేర్. ఆంధ్ర బ్రేక్ ఈవెన్ టార్గెట్ 16 కోట్లు అండ్ వరల్డ్ వైడ్గా 6.16 కోట్ల షేర్ అండ్ 9.5 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఎవ్రీ ఏరియావి రేపు మన కమ్యూనిటీలో పెడతాం. వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 33 కోట్లు అవడంతో ఇంకా 26 కోట్ల దాకా షేర్ కలెక్ట్ చేయాలి. రవణకి మరో ఫ్లాప్ లోడింగ్. పవన్ అన్న ఫ్యాన్స్కి టెన్షన్ స్టార్ట్ అయింది. కమ్ టు డబుల్ స్మార్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పూరి దీనికి సీక్వెల్ తీసేదే లేకుండే. ఇస్మార్ట్ శంకరే అంత అనిపించదు, పైగా సీక్వెల్ అంటే ఎక్సైట్మెంట్ రావాలి, ఇంట్రెస్ట్ రావాలి. ఈ 2 ఆస్పెక్ట్స్లో డబుల్ స్మార్ట్ అట్టర్గా ఫెయిల్ అయింది. మినిమం హైప్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ పెంచలే. దాంతో ఓపెనింగ్స్ కూడా 10 crore కొట్టలే ఆ కాంబోకి పొటెన్షియల్కి. పైగా మార్నింగ్ షో నుండే బిలో యావరేజ్ స్టాక్ రావడం, తెలుగు ఆడియన్స్ అటు మిస్టర్ బచ్చన్ పోలేక ఇటు డబుల్ స్మార్ట్ చూడలేక 3-2 అండ్ ఆగిపోతున్నారు. ఎస్, అవి బాగా హోల్డ్ చేస్తున్నాయి అంతటా. అయితే డబుల్ స్మార్ట్ కూడా సెకండ్ డే డ్రాప్ అయిపోయింది. సెకండ్ డే తెలుగు స్టేట్స్లో 1.1 కోటి షేర్ మాత్రమే కలెక్ట్ చేసి డిజాస్టర్గా రన్ అవుతుంది. 2 daysలో డబుల్ స్మార్ట్ నైజాంలో 3 కోట్ల షేర్ కొట్టింది. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 15 కోట్లు అండ్ టోటల్ ఆంధ్రాలో 4.24 కోట్ల షేర్. టోటల్ ఆంధ్ర బ్రేక్ ఈవెన్ టార్గెట్ 24 కోట్లు. సో బిగ్గెస్ట్ ఫ్లాప్ లోడింగ్. అండ్ వరల్డ్ వైడ్గా 8.6 కోట్ల షేర్ అండ్ 13.2 కోట్ల గ్రాస్తో పూర్గా హోల్డ్ చేసింది. ఎవ్రీ ఏరియావి రేపు మన కమ్యూనిటీలో పెడతాం. వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 49 కోట్లు అవ్వడంతో ఇంకా 41.4 కోట్ల షేర్ కలెక్ట్ చేయాలి హిట్ అవ్వాలంటే. సో ఈసారి కూడా పూరి సార్ అండ్ రామన్నకి కంబ్యాక్ మిస్ అయినట్టే, ఏందో ఏమో. సో కంపారిటివ్లీ ఏది బెస్ట్ అంటే కొంచెం డబుల్ స్మార్ట్ బెటర్ అండ్ అందుకే కాస్త బెటర్గా పర్ఫామ్ చేస్తుంది. 2 పక్కా ఫ్లాప్సే, బట్ నంబర్స్లో రామ్స్ డబుల్ స్మార్ట్ కొంచెం ముందుంటుంది అంతే. ఈ రెండిటికంటే బాగుందని విన్నా, అది కూడా వెళ్ళి రివ్యూ పెడతాం. ఆల్రెడీ మిస్టర్ బచ్చన్ అండ్ డబుల్ స్మార్ట్ పెట్టాం, ఒకసారి ఒక లుక్ వేయండి. సో అది గైస్ మ్యాటర్, మిస్టర్ బచ్చన్ అండ్ డబుల్ స్మార్ట్ రెస్పాన్స్ అండ్ రిజల్ట్. మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కింద కమెంట్ చేసేసి, మీరు 2 సినిమాలు చూస్తే ఏది బెటర్ అనిపించింది, మీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటనేది మాతో షేర్ చేసుకోండి. అండ్ గైస్ కింద కమెంట్ అండ్ డిస్క్రిప్షన్లో మన ఇన్స్టా పేజ్ లింక్ ఉంది, ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్. మీకోసం అన్స్టాపబుల్ స్టఫ్ అక్కడ. అండ్ ఈ వీడియో నచ్చేస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.